ఐదో రోజు కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా కవితను ప్రశ్నిస్తున్నారు. ఎక్సైజ్ పాలసీలో కవితతో పాటు సౌత్ రోల్ ఏంటని దానిపై విచారిస్తున్న ఆమె కవితను లిక్కర్ కేసులో విచారణకు రావాలని తర్వాత ఫోన్లకు ఎందుకు ఫార్మాట్ చేశారని ప్రశ్నిస్తున్నారని సమాచారం. ఇక హవాలా రూపంలో ఏపీపీకి ముడుపులు చెల్లాయని ఎలా పంపారు అని ఆరా తీస్తున్నారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత ఎవరెవరితో చర్చలు జరిపారు, ఎక్కడెక్కడ జరిపారన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే లిక్కర్ కేసులో కవిత వాటా పాత్రపై అనుమానాలున్నాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఐదో రోజు కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా కవితను ప్రశ్నిస్తున్నారు. ఎక్సైజ్ పాలసీలో కవితతో పాటు సౌత్ రోల్ ఏంటనే దానిపై విచారిస్తున్న ఆమె కవితను లిక్కర్ కేసులో విచారణకు రావాలని పిలిచిన తర్వాత ఫోన్లను ఎందుకు ఫార్మాట్ చేశారని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇక హవాలా రూపంలో ఏపీపీకి ముడుపులు ఎలా పంపారు అని ఆరా తీస్తున్నారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత ఎవరెవరితో చర్చలు జరిపారు, ఎక్కడెక్కడ జరిపారన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే లిక్కర్ కేసులో కవిత వాటా పాత్రపై అనుమానాలున్నాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. కవిత విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై ఇక కాంగ్రెస్ హైకమాండ్ చాలా కవిత పాత్రపై ఈడీ చాలా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తుంది. మరి ఈడీ దర్యాప్తు విషయంలో దాదాపుగా ఇవాళ ఐదో రోజు దర్యాప్తు జరుగుతుంది. నిన్న ఇద్దరు పిఎల్ను కూడా తీసుకొచ్చి కస్టడీలోకి తీసుకొని వాళ్ళని విచారించారు. సెల్ ఫోన్స్ ముఖ్యంగా 9 సెల్ ఫోన్స్ సబ్మిట్ చేస్తే 5 సెల్ ఫోన్స్ వరకు ఫార్మాట్ చేస్తున్నాయి. మరి ఎందుకు ఫార్మాట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈడీ ప్రశ్నిస్తుంది. దీంతో పాటు కవితకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ అన్నింటిని కూడా తీసేశారు. బ్యాంక్ అకౌంట్స్ లో కూడా లావాదేవీలు ఏం జరిగినాయో పరిశీలించారు. దాంతో పాటు కవిత దాదాపుగా 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించారు ఆమ్ ఆద్మీ పార్టీకి. ఈ డబ్బు ఎలా వెళ్ళింది ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పటికి కూడా ఈడీకి అందుబట్టిన విషయం ఏంటంటే మనీ లాండరింగ్ జరిగింది. బట్ అందులో కవిత పాత్ర ఉందా లేదా, కవిత పాత్ర ఉందని చెప్తున్నారు తప్ప కవిత నేరుగా డబ్బులు కానీ మంది విషయంలో కానీ ఎక్కడ ఆమె పాత్ర ఉన్నట్టు అది రుజువులుగా అంటే ఎవిడెన్స్ అనేది ఈడీ దగ్గర లేదు. మరి అందుకే కవిత గురించి చెప్తున్నారు మొదటి నుంచి కూడా ఎవిడెన్స్ లేకుండా తన ప్రమేయం లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే దీని వెనకాతల ఏమి కుట్ర జరుగుతుందని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే కవితకి సంబంధించి ఒక్క ఎఫ్ఐఆర్ లో కూడా కవిత పేరు లేకుండా కూడా కవితని తనని ఎలా నిందిస్తారు, తనని ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆమె కోర్టును కూడా అప్రోచ్ చేయాలి, తన అరెస్ట్ను రద్దు చేయాలని చెప్పేసి కూడా కవిత కోరారు. సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. మరి కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి. మరోవైపు చూసినట్టుగైతే అరుణ్ రామచంద్ర పిల్లై ఈ అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలం ఆధారంగానే కవితను అరెస్ట్ చేశారని తెలుస్తుంది. మరి ఆయన్ని కూడా ఇవాళ కానీ రేపు కానీ తీసుకొచ్చి కస్టడీలో కవితకి ఎదురు బదులు కూర్చోపెట్టి ప్రశ్నిస్తారని తెలుస్తుంది. అదే కానీ జరిగితే అప్పుడు వాస్తవాలు ఏంటి అనేది బయటపడే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక కొంత డబ్బుని విదేశాలకు పంపించారు, తరలించారని చెప్పేసి సుఖేష్ చంద్రశేఖర్ ఒక లేఖ రాశారు. మరి ఆ లేఖపై కూడా ఈడీ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తుంది. నిజంగా విదేశాలకు డబ్బు తరలించారా, ఎంత డబ్బు తరలించారు, ఏమేమి విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలు ఏంటి అనే అంశం కూడా ప్రశ్నిస్తున్నారు కవితని. దాంతో పాటు ఇది కవితకి సంబంధించి ప్రతిరోజు సెకండ్ డే నుంచి ప్రతిరోజు కూడా కేటీఆర్ ములాఖతు సమయంలో కవితను కలుస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. కవిత ఎలాంటి ఒత్తిడి ఉంది ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది ఏంటి, దానికి సంబంధించి లాయర్ మోహిత్ రావు కూడా వచ్చి కవితకి డైలీ బ్రీఫ్ చేస్తున్నారు. ఫర్దర్ గా ఏ రకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో వ్యవహరించాలనే అంశానికి సంబంధించి బ్రీఫ్ చేస్తున్నారు. సో కవిత కొంత హెల్దీగానే ఉన్నారు. ఆమెకు డైలీ డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కవితకి కొంత టెన్షన్ కూడా ఉంది. అంటే ప్రతిరోజు ఒత్తిడి ఎక్కువ అవుతుంది, ఎక్కువ మందిని తీసుకొస్తున్నారు. ఈ రకంగా చూసుకున్నట్లయితే కస్టడీ ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పటికే ఎల్లుండు కవిత కస్టడీ ముగుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈలోగానే సమాచారం రాబట్టాలా. ఒకవేళ కానీ కవిత నుంచి సరైన సమాధానం రాకపోతే మాత్రం మళ్ళీ కవితని మరో 7 రోజులు కస్టడీకి తీసుకోవాలని ఈడీ ప్లాన్ చేస్తుంది. మరి ఈడీ అలాగే మరొక 7 రోజులు కానీ తీసుకున్నట్టుగా అయితే మాత్రం
దాదాపుగా ఈ కేసులో సంబంధం ఉన్న వాళ్ళు శరత్ చంద్రారెడ్డి, మాగంటి రాఘవ, వీళ్ళందరినీ కూడా తిహార్ జైలు నుంచి తీసుకొచ్చి మనీష్ సిసోడియా, సంజయ్ కుమార్, వీళ్ళందరినీ కూడా తిహార్ జైలు నుంచి తీసుకురావటమా, లేకపోతే తిహార్ జైలు నుంచి ఇక్కడ ఈడీ ఆఫీస్ కి వీడియో కాన్ఫరెన్స్ లో వచ్చి వీళ్ళతో మాట్లాడించడమా, ఏం చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఒక ప్లాన్ చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఒకవేళ కోర్టు కానీ పర్మిషన్ ఇచ్చినట్టుగైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టు తిహార్ జైలుకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి కవిత పక్కన కూర్చోపెట్టి విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ అదే కానీ జరిగితే ఈ కేసు చాలా స్పీడ్ గా దర్యాప్తు ముగుస్తుందని తెలుస్తుంది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో పాత్రలో ఉండే ప్రముఖమైన వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ పాత్రపై కూడా కొంత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆధారాలతో ఎక్కడా దొరకలేదు, కానీ అనుమానం, వాంగ్మూలం ఈ రెండు బేస్ చేసుకుని అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కవితకి సంబంధించి కూడా ఆ రకంగానే చేస్తుంది. అయితే కవిత విషయానికి అరవింద్ కేజ్రీవాల్ విషయానికి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. కవిత కొన్ని మీటింగ్స్ కి అటెండ్ అవడము, వీళ్ళతో అవన్నీ వీడియో విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్ వీళ్ళ దగ్గర ఉంది. మరి కానీ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఇలాంటి ఏమీ లేవు, కేవలం వాంగ్మూలాలు, ఎవరినైతే పట్టుకొని విచారిస్తున్నారో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలము, అనుమానము, ఈ రెండింటి బేస్ చేసుకుని అరవింద్ కేజ్రీవాల్ కి సమాన్ ఇష్యూ చేస్తుంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఇప్పటిదాకా 9 సమన్స్ రిజెక్ట్ చేసి పారేశారు. నేను వచ్చేది లేదు, మళ్ళీ తాజాగా కోర్టును అప్రోచ్ చేయాలి. ఈ రోజు కోర్టు చెప్పిన దాని ప్రకారమే నేను వ్యవహరించుకుంటా, కోర్టు వెళ్ళు అంటే నేను వెళ్తాను విషయానికి, నేను ఎన్నికల బిజీలో ఉన్నా కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయడమే ప్రధానంగా పెట్టుకుంది. ముఖ్యంగా బీజేపీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అడ్డం పెట్టుకుని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తుందని చెప్పేసి కూడా అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారు. మరి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు కోర్టుకి ఈడీకి వస్తారా రారా అనేది కూడా చూడాలి. అయితే ఒకవేళ కానీ అరవింద్ కేజ్రీవాల్ కానీ ఈడీ ఆఫీస్ కి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ కానీ విచారణకు రాకపోతే కోర్టు పర్మిషన్ తీసుకుని ఆయన్ని అరెస్ట్ చేసైనా సరే ఇన్వెస్టిగేషన్ చేయాలి. మరి కేసు త్వరితగతిన కేంద్రం దీన్ని కంప్లీట్ చేయాలనే ఒత్తిడి మా మీద ఉంది అని చెప్పేసి వీళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తుంది. మరి ఇదే విషయాన్ని రోజవని కోర్టుకి చెప్పి, లేదా హైకోర్టుకి చెప్పి అరవింద్ కేజ్రీవాల్ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తారని చెప్పేసి కూడా సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనా సరే ఈ 2-3 రోజుల్లో చాలా పెద్ద ఎత్తున చాలా కీలక పరిణామాలు అనేవి ఫేస్ చేస్తున్నాయి లిక్కర్ స్కామ్ లో. వాటికి అరవింద్ కేజ్రీవాల్ కూడా సిద్ధమైపోయినట్టు సమాచారం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.